అందరికీ నమస్కారం అండి. టమాటా పచ్చడికి ఇగో కిలో టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తుడిసి ప్లేట్లు పెట్టి శుభ్రంగా కోసుకోవాలి సన్నగా కొయ్యాలి. సన్నగా కోసుకుని ఒక డబ్బాలోకి వేసి ఊరబెట్టాలండి. ఉప్పు 100కి కొంచెం తక్కువగా సాల్ట్ వేసానండి నేను. కొద్దిగా పసుపు సాల్ట్ వేసి సాల్ట్కి రసం బాగా తీతుందండి. అలా మర్నాడికే ముక్కలు ఎండబెట్టేసానండి. మర్నాడే రసం బాగా దిగింది. ఇంకోటి రసం కూడా ఎండలో పెట్టుకోవాలి. ముక్కలతో పాటు రసం కూడా పెట్టుకుని అది కూడా సగానికి మరిగినట్టు మరగాలి ఎండకి. తర్వాత చింతపండు 100 గ్రాముల చింతపండు తీసుకున్న. శుభ్రంగా ఈ పెచ్చులు ఏమి లేకుండా గింజలు అయ్యిని అన్నీ తీసేసి అప్పుడు ఆ రసంలో వేసుకుని నాననివ్వాలండి. ముక్కలు కూడా వేసి అప్పుడు అవి నానాలండి. నానేకప్పుడు మిక్సీకి పట్టుకున్న. ఇంకా ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి శుభ్రంగా వేపుకొని ఆ పొడి అదిగోండి ఒక 100 గ్రాములకి కారం పడ్డదండి. కారం ఉన్నాం వల్ల అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు పోపుకి కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఆ వేడికే కొంచెం మిరపకాయలు వేస్తే ఆ వేడికే వేగిపోతాయి. కరివేపాకు అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చడి వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలపాలండి. బాగా కలిపితేనే అది నూనె అంతా పచ్చడికి పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలా కలుపుకొని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు రేకల్లాగా వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడిలోని. వేసుకుని బాటిల్లోకి వేసుకున్నామండి. ఇదేనండి వీడియో.